భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాల్దీవ్స్ కు చేరుకున్నారు. మాల్దీవ్స్ రాజధాని మాలేలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజా ఉన్నతాధికారులతో స్వాగతం పలికారు. రేపు మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవం ఉండడంతో ఆహ్వానం మేరకు మోదీ మాల్దీవ్స్ కు చేరుకున్నారు. న్యూస్ చూస్తున్నాం. కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో న్యాయ్ సమ్మేళన్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకపోవడం చాలా తప్పు అని అన్నారు. ఆ తప్పును ఇప్పుడు తాము సరిదిద్దుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాలలో కులగణన చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి రోల్ మోడల్ అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించే వరకు తాము విశ్రమించబోమని చెప్పారు. मिटाने का काम किया है। आपकी हिस्ट्री को, जो देश की उत्पादक शक्ति की हिस्ट्री है, उसको आरएसएस और बीजेपी ने मिलकर मिटाने का काम किया है। आप स्कूल पढ़े हो ना, हिंदुस्तान में स्कूल पढ़े ना? आप मुझे बताओ, आपने स्कूल में हिस्ट्री की तो किताब पढ़ी होगी, उसमें ओबीसी की हिस्ट्री कौन सी थी, कहां थी? उसमें कहीं लिखा था ओबीसी की हिस्ट्री के बारे में? कुछ लिखा था? मैंने तो नहीं पढ़ा। आज जब मैं बात को समझ रहा हूं तो मैं अपने आप से सवाल पूछता हूं, भैया जब मैं छोटा था तो इस देश की जो 55-60% लोग हैं, उनकी हिस्ट्री की किताब में है ही क्यों नहीं? यह जानबूझ के मिटाया गया है, क्योंकि जिस दिन आप अपनी हिस्ट्री समझ जाओगे उस दिन आप समझ जाओगे कि आरएसएस आपका सबसे बड़ा दुश्मन है। और आरएसएस ने ही आप पर आक्रमण किया है, और यह कोई नई बात नहीं है, यह हजारों साल से आक्रमण कर रहे हैं आप पे, मनुवादी वही। और यह हर लेवल पे होता है, हर लेवल पे होता है। ये एजुकेशन में होता है, एजुकेशन में होता है, बिजनेस में होता है, जुडिशरी देख लीजिए वहां होता है। सब जगह आपके खिलाफ डिस्क्रिमिनेशन हो रहा है।
मोदी जी कहते हैं मोदी जी कहते हैं मोदी जी कहते हैं हिंदू इंडिया, हिंदू इंडिया कहते हैं। 50% हिंदू तो आप हो। अगर हिंदू इंडिया है और 50% आप हो, आपकी हिस्ट्री को, जो देश की उत्पादक शक्ति की हिस्ट्री है, उसको आरएसएस और बीजेपी ने मिलकर मिटाने का काम किया है। आपको అంగన్వాడీ పనితీరుపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి అధికారులతో మాట్లాడారు. అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరచాలని, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, ఎన్ని ఆలోచనలు చేసినా అవి కింది స్థాయిలో అమలు కాకపోతే ఫలితం ఉండదన్నారు. విద్యార్థుల శరీరానికి తగిన పోషకాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెరగడం తగ్గడం కాకుండా ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించాలన్నారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజన, జేడీలు, ఆర్జేడీలు హాజరయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 5గురు మంత్రులు అందుబాటులో లేకుండా ఢిల్లీలోనే ఉండడంతో వాయిదా వేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. గుంటూరు జిల్లా నగరపాలక సంస్థ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సాధించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. దేశంలోని 23 నగరాలలో గుంటూరు కూడా స్వేచ్ఛా లీగ్లో స్థానం సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ఏడాదిలో కూడా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 5 లక్షల మొక్కలు నాటనున్నట్లు కమిషనర్ తెలిపారు. మిషన్ గ్రీన్ గుంటూరు లోగో రూపకల్పనకు వివిధ రంగాల ప్రజలు, ఎన్జీఓల నుండి లోగో రూపకల్పనకు దరఖాస్తు ఆహ్వానించిందన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి తడి, పొడి, చెత్త వేర్వేరుగా సేకరణ జరగనుందని, ప్రజలు ఈ విషయం గుర్తుంచుకోవాలని కోరారు. జీఎంసీ పరిధిలో అసెస్మెంట్ మ్యూటేషన్ కార్పొరేషన్ నుండి వచ్చినప్పుడే టైటిల్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన అడిషనల్ కమిషనర్ గారు ఓబ్లేస్ గారు త్వరగా చూపించి దాని ఒక 28వ తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అట్లాగే 29వ తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి. 2వ తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి 18th ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది. ఉదయం 7 to 2 ఎలక్షన్ టైమింగ్. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి. మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు, అన్ని లేకులు, దీంతో పాటు అయినప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయో ఓటర్ లిస్టులు అన్ని ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ గారు ఓబ్లేస్ గారు త్వరగా చూపించి దాని ఒక 28వ తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అట్లాగే 29వ తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి. 2వ తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి 18th ఆగస్ట్
ఎలక్షన్ జరుగుద్ది. ఉదయం 7 to 2 ఎలక్షన్ టైమింగ్. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 3 సెలెక్ట్ అయితే అందులో గుంటూరు ఒకటి. అంటే మొత్తం దేశవ్యాప్తంగా 23 సిటీస్ ఈ కేటగిరీలోకి వస్తే, అంటే మనం ఎప్పుడూ చెప్పుకునే ఇండోరు, సూరత్, నవీ ముంబై ఇట్లాంటి సిటీస్ అన్నిటి సరసన మన గుంటూరు చేరటం జరిగింది. 23 సిటీస్. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు, మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు, తర్వాత మన శాక్ చైర్మన్ గారు, వీరు కూడా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీరు అందరూ చూస్తుంటారు. ఈ సందర్భంగా మరి రాబోయే రోజుల్లో ఈ సిటీస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి కిందకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అధికారులు, అట్లా ప్రజాప్రతినిధులు అందరూ మనందరి మీద ఉంది బాధ్యత. దీనిలో భాగంగా కొన్ని ఈ స్ట్రెంథనింగ్ చేసుకునే క్రమంలో కొన్ని యాక్టివిటీస్ మనం టేకప్ చేయబోతున్నాం. దాని సందర్భంగా మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయబోతున్నాము, రాబోయే రోజుల్లో ప్రజల సహకారం ఎలా ఉండాలని. రాష్ట్రమంతా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఆయన పర్యటించారు. ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం అదే కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి వర్గానికి సమాన అభివృద్ధి అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక సమరసతకు తోడ్పడే వసతులు కల్పన ప్రధాన ధ్యేయమని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్లోని ఒక పురాతన అమ్మవారి ఆలయాన్ని కూల్చివేస్తుండగా భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమ్మవారి ఆలయాన్ని రక్షించేందుకు భక్తులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు మద్దతుగా బీజేపీ నాయకురాలు మాధవిలత అక్కడికి చేరుకున్నారు. ఆలయం లోపలికి వెళ్లేందుకు మాధవిలత ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనపై మాధవిలత ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మవారి ఆలయాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నామంటూ తీవ్రంగా ప్రశ్నించారు. తమ ముత్తాతల కాలం నుంచి ఉన్న గుడిని ఎందుకు కూల్చేస్తున్నారంటూ భక్తులు వాపోయారు. వర్షంలోనూ తడిసిపోతూ భక్తులు నిరసన తెలపడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. మాధవిలత కూడా భక్తులతో కలిసి ఆలయం వద్దే వర్షంలో నిరసన తెలిపారు. ఇది అది అని అడుగుతాం, కానీ అదే అమ్మవారితో నేను కాపాడే వేళ్లకు మనం కాపాడుకోలేకపోయినాం ఆమెని. ఒక్క దినమన్నా ఇన్ని దేవుళ్ళని పూజిస్తాం కదా, ఒక్క కోరిక లేకుండా దేవుడా నువ్వు సల్లంగా ఉండాలి అని ఒక్కరోజు దేవుడు పెట్టినామా? మాకు ఇది అది అని అడుగుతాం. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎమ్మెల్యే కాలనీలో ఓ వ్యక్తి వీరంగా సృష్టించాడు. తన జోలికి వస్తే నరికేస్తా అంటూ అధికారికి వార్నింగ్ ఇచ్చాడు. రోడ్డు ఆక్రమణ చేసి ప్రహారీ నిర్మిస్తున్నట్లు చెప్పడంతో ఫిర్యాదు కావడంతో సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నూకారపు రామకృష్ణ అనే వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగి కత్తి తీసి బెదిరించాడు. అతడిని ఫిలిం నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో రాయల్ సారంగి హోటల్ నిర్వహణ విషయంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హోటల్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల నిర్వహించిన పాలక మండలి సమావేశంలో రాయల్ సారంగి హోటల్ రెన్యువల్కు సంబంధించిన దాఖలైన విజ్ఞప్తిని సభ్యులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం హోటల్ను మూసివేయాలంటూ రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ఈ విషయంపై హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున మూసివేయడం సబబు కాదని హోటల్ నిర్వాహకులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం లంచ్ మేషన్ పిటిషన్ ద్వారా హైకోర్టు 3 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఇప్పటికే ఈ హోటల్ కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పలువురు హోటల్ నిర్వాహకులు బీడ్లు దాఖలు చేశారు. ఈ నెల 28న టెండర్లు బాక్సులు తెరవనున్నట్లు టీటీడీ పాలక మండలి తెలిపింది.